ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. Let's read it in English. As scripture says, anyone who believes in him will never be put to shame. See, వాక్యము నానా విధాలుగా నానా రకాలుగా దేవుడు ఆయన ట్యూన్ చేసి డిజైన్ చేసి పెట్టాడు వాక్యాన్ని. ఈరోజు మనము వాక్యమును ఆధారము చేసుకొని మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అందుకనే లేఖనములు ఏం సెలవిస్తున్నాయంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే ఏ డాక్టర్ కూడా అబ్రహాముకి హెల్ప్ చేయలేదు. ఏ శకునగాండ్రులు, ఏ గారడి విద్య చేసేవాళ్ళు, ఏ మంత్రసాని, ఏ డాక్టర్ కూడా శారాకి సపోర్ట్ చేయలేదు. ఏ ఒక్కరు కూడా అబ్రహాముని ఎంకరేజ్ చేయలేదు. బట్ అబ్రహామ్స్ హోప్ ఈజ్ ఆన్ గాడ్. సమ్టైమ్స్ నువ్వు స్పిరిచువల్ లైఫ్లో దేన్నైతే ఎక్కువగా దేవుణ్ణి అడుగుతూ ఉంటావో అది కొంచెం ఎక్కువసేపు లేట్ అవుతుంది. అది కొంచెము ఎక్కువసేపు లేట్ అవుతుంది. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే నీ జీవితంలో లేట్ అవుతుందో అది పక్కా నీ దగ్గరికి వస్తుందని కన్ఫర్మ్ చేసుకో. ఆమేన్. సో ఎప్పుడైతే దేవుడు నువ్వు అడిగిన వెంటనే ఒక వస్తువు ఇచ్చేసేవనుకో, దానివల్ల నీకు అంత ఉపయోగం లేదు కాబట్టి వెంటనే ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆ వస్తువు కానీ, ఆ వాక్యము కానీ, ఆ స్క్రిప్చర్ కానీ, ఆ వాగ్దానం కానీ నీ జీవితంలో అది చాలా ఇంపార్టెంట్, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది నీ లైఫ్లో అంటే దేవుడు కొంచెం దాన్ని లేట్ చేస్తాడు. బాగా గమనించండి. ఎండాకాలం అయితే స్త్రీలందరూ కూడా, నాట్ ఎవ్రీ ఉమెన్, ఓన్లీ ఫ్యూ ఉమెన్, పాతకాలపు స్త్రీలు ఏం చేస్తారంటే ఎండాకాలము మామిడికాయలన్నీ కలెక్ట్ చేసుకుని దాన్ని కట్ చేసి జాగ్రత్తగా పచ్చడి పెడతారు లేదా? పచ్చళ్ళు రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఎక్కువగా నిలవదగిన పచ్చళ్ళు ఉంటాయి, అంటే ఎక్కువ రోజులుండే ఉంటాయి. అవి ఓన్లీ స్త్రీలే పెడతారు, పురుషులు ఎక్కువ పెట్టలేరు. సో ఆ సీజన్లో వాళ్ళు తీసుకొని దాన్ని తయారు చేసి దాని కొరకు కష్టపడి ఇది ఎక్కువ రోజులు ఇంకోటి చూడండి, మామిడికాయ పచ్చడి వెంటనే తింటే బాగుండదు. అది కొన్ని రోజులు, అది ఎక్కువ రోజులు నానితేనే చెప్పాలి. నేను అంటాను, నీ వాగ్దానం లేట్ అయితేనే బాగుంటుంది. ఆమేన్. ఇంకోటి, నీ వాగ్దానం వెంటనే నెరవేరలేదని నువ్వు ఎప్పుడు బాధపడకు. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వలె నువ్వు ఉండకూడదు ఈ భూమి మీద. ఈ దేవుడు నమ్ముకున్నాను. సమ్టైమ్స్ క్రైస్తవులే అంటారు, సమ్టైమ్స్ నీ బంధువులే అంటారు, సమ్టైమ్స్ నీ ఫ్రెండ్సే అంటారు, సమ్టైమ్స్ నీ కొలీగ్సే అంటారు, చర్చికి పోతున్నావు ఏం జరిగిందని. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ జెంటైల్స్. when you become fail, నువ్వు ఫెయిల్ అయిపోతే నువ్వు బాగా స్పిరిచువాలిటీ వాళ్ళ ముందు బాగా ప్రార్థనలని అవన్నీ ఇవన్నీ, చర్చు, ఫ్రైడే, సాటర్డే, సండే, మధ్యలో స్పెషల్ మీటింగ్స్ అని రకరకాలుగా వెళ్తూ ఉంటావు కదా, అవన్నీ చూస్తారు వాళ్ళు. ఎవరు? జెంటైల్స్. ఎప్పుడైతే నీ జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు ప్రశ్నలతో, బాణాలతో రెడీగా ఉంటారు, వాడి మీద వేద్దామని. అప్పుడు నువ్వు దొరుకుతావు. నువ్వు ఎక్కడా తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడా తప్పించుకోలేవు. నీ జీవితంలో ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. వావ్, లుక్ ఎట్ ద టూ థింగ్స్. నీతి కలుగునట్లు హృదయములో అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం ఆఫీసులో, డ్యూటీల్లో, ఇంట్లో, బంధువులకి ఎవరికి మనం చెప్పుకోవట్లే మేము నీతిమంతులమని. కానీ మీరు లోపల నమ్ముతున్నారు, ఐఎమ్ రైచస్ బికాస్ ఆఫ్ జీసస్. నేను నీతిమంతురాలని మీరు గ్రహిస్తున్నారు. బట్
హృదయంలో ఒక మాట ఉండాలి, నోట్లో ఇంకో మాట ఉండాలి. ఏముండాలి చూద్దాం. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో చెప్పారా, నా పాపాలు క్షమించబడ్డాయి, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను మార్చాడు, నేను ఈరోజు రక్షించబడ్డాను అని ఒక్కరు కూడా ఒక్క సాక్ష్యం ఎవ్వరికి పంచుకోవట్లేదు. పంచుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ బంధువులకి. నా దేవుడు నా కొరకు మరణించాడు, నా పాపాలన్నిటినీ ఆయన మరణించి తీసేశాడు, నా పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడని మీరు ఎవరికైనా చెప్పి ఉండాలి లైఫ్లో ఒక్కసారన్నా. ఈరోజు నేను చెప్పండి, నా పాపాల కొరకు యేసయ్య చనిపోయాడు, నా పాపాలు నేను రక్షించబడ్డానంటే దానికి యేసయ్య కారణము అని. ఎందుకు దేవుడు మిమ్మల్ని రకరకాల ఉద్యోగాల్లో పెట్టాడు, రకరకాల బిజినెస్లో ఎందుకు పెట్టాడు, అన్యుల మధ్యలో ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు నిన్ను? ఈ మాటలు చెప్పడానికి. ఎవరు రక్షించారు నిన్ను? మీ నాయన, మీ అమ్మనా, మీ తాతనా, మీ అవ్వనా? నోవే, యేసయ్య మిమ్మల్ని రక్షించాడు. ఆమేన్. సో ఆయన రక్షించిన వాడు ఏం చేయాలా? సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు ఇతను ఉన్నాడండి, అతనికి బర్త్డేకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను, ఫోను. పట్టుకో, చర్చ్ మొత్తం తిరుగు, చర్చ్ మొత్తం తిరుగు, ఊరికి ఎట్లా అందరికి కనిపించేదాకా తిరుగు, పై జోబులో పెట్టుకో ఫోను. ఎవరన్నా అతను వచ్చేటప్పుడు అడగండి, ఆ ఫోన్ ఎవరు తీసిచ్చారని. చూసావా, చెప్పట్లేదు నా గురించి. అరే నేను రా తీసింది, నీకు 5 నిమిషాలు కూడా కల తీసిచ్చి. ఆయన అడగండి మా అర్జెంటుగా, వా ఫోన్ భలే ఉందిరా, ఎక్కడిదిరా? అరే ఎంత పెద్ద ఫోన్ రా, స్మార్ట్ ఫోన్ ఎవరు ఇచ్చారా నీకు? వాడు చూడేసి ఏం చెప్పట్లేదు. వాడు ప్రపంచంలో ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకోకండి, ఆయన బ్యాచ్లో మీ అందరు ఉన్నారు. యాక్చువల్లీ మీ అందరి బదులు ఆయన లేపే, అంతే. అర్రే రక్షించబడ్డవరా, ఏంది నీ ఆనందానికి కారణం ఏంటంటే, అర్రే ఇంత జాయ్గా ఉన్నావు, ఏమైంది ఇంట్లో? ఎవడు యేసయ్య గురించి చెప్పట్లే అని చెప్పాడా? మీరు కూడా చెప్పట్లే. అరే ఏంది ఇంత హ్యాపీగా ఉన్నావు ఈరోజు? మీ ఆవిడ చికెన్ ఉండిందా? మీ ఆవిడ కొట్టిందా? మీ ఆవిడ ఇంట్లో లేదా? మీ ఆయన బయటికి పోయా? ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు ఈరోజు? అర్రే ఏమైంది ఎంత హ్యాపీగా ఉన్నావు? కొత్త పాటలే. ఒక్కరు కూడా యేసు ప్రభు గురించి చెప్పట్లేదండి. నాట్ ఈవెన్ వన్ ఈస్ టెల్లింగ్ అబౌట్ జీసస్. నేనంటాను వై ఎందుకు చెప్పట్లేదు? మీరు దేవుడిచ్చిన రక్షణను తీసుకుంటున్నారు, దేవుడిచ్చినటువంటి స్వస్థతను తీసుకుంటున్నారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు, దేవుడిచ్చిన మహిమను పొందుకుంటున్నారు. దేవుడి గురించి చెప్పట్లేదు మీరు. ఇతను పడే బాధ మీ అందరు పడుతున్నారు. యాక్చువల్లీ మీ అందరి మీద శాపం ఇతని మీద పడింది. మీ అందరికీ ఒక శాపం ఉంది. ఏం శాపం? చెప్పలేకపోవడం. అదొక శాపమే. మీ శాపం ఇతని మీద పడింది కాబట్టి ఈరోజు ఇతను చెప్పలేకపోయాడు. తెలుసు అతనికి లోపల, అబ్బా మా అయ్యగారి పేరు చెప్తే మా అయ్యగారి కాడ క్రెడిట్ వచ్చేస్తుందో, నాకు రావాలా? అంతేనా? చూడండి, అతను చెప్పలేకపోయాడు. మీరు కూడా అన్ని సందర్భాల్లో చెప్పలేకపోయారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నీ ముఖం ఏమైనా మారిందా? పొట్ట ఏమైనా తగ్గిందా? ఏమైనా అద్భుతాలు జరిగాయా? పట్టు చీర మారిందా? భాష మారిందా? ఏం మారింది నీలో చెప్పు నాకు. ఆడు ఎల్లో షర్ట్ వేసి నువ్వు ఎల్లో షర్ట్ వేసావు. అసలు నీలో నీ లైఫ్లో ఏది కొత్తగా చిగురించింది నిన్ను వేరేవాడు అడగడానికి? అండ్ విచ్ థింగ్ విల్ అట్రాక్ట్ జెంటైల్ టు ఆస్క్ యూ వై టుడే యు ఆర్ లైక్ దిస్? ఎందుకు నువ్వు అనేకులను ఆకర్షించలేకపోతున్నావు? మర్చిపోయి వేసి గేట్ దాటితే మర్చిపోతావు యేసయ్యని. చూడండి, అతను యేసు ప్రభు గురించి చెప్పలేకపోయాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు నీతిమంతుడని హృదయంలో ఒప్పుకో, నువ్వు రక్షణ కలిగి ఉన్నావని. వాక్యం విన్నావుగా, ఇప్పుడు పో మళ్ళీ. అంటే ఏ రోజైనా అడిగారా మిమ్మల్ని ఎవరన్నా ఇట్టా? బాగా తెల్లగా ఉన్నావు, నెగనెగలాడిపోతున్నావు, ఏసో బాడేమని అడుగుతారు. ఎంత గ్లోరీగా ఉన్నావు, ఏమైంది ఈరోజు నీకు? నీ ముఖంలో నవ్వు లేదు కానీ జాయ్, చాలా జాయ్ ఉంది. నీ మనసులో, నీ ఫేస్లో ఆ సమాధానం, ఆ పీస్ ఉంది నీలో. నాకు కూడా కొంచెం ఇవ్వవా అని అడగాలి నిన్ను. యు ఆర్ ద రిప్లిక్ ఆఫ్ జీసస్. మీరు యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపాలు ఇక్కడ భూమి మీద. నాట్ ఎ జోక్, నాట్ ఎ జోక్. లివింగ్ లైక్ జీసస్, నాట్ ఎ జోక్, నాట్ ఎ జోక్. నువ్వు మీ అన్నలాగా, మీ అక్కలాగా, మీ బావలాగా, మీ నాయనలాగా, మీ అమ్మలాగా ఉండొచ్చు. బట్ ఈరోజు నువ్వు యేసు ప్రభులాగా ఉండాలి. ఈరోజు అతన్ని అడిగినట్టు ఈరోజు నీ ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, అక్కడ ఇక్కడ బంధువులు వాళ్ళందరూ మీరు ఇలా ఉన్నారు, దీనికి కారణం ఏంటి అని అడగాలి మిమ్మల్ని. అండ్ దాట్స్ హౌ నీ పరలోకంలో
నీ గురించి నీ ర్యాంక్ పెరిగిపోద్ది. ఆమేన్. దేవా నా ర్యాంక్ పెంచు, పరలోకంలో పెంచడు. ఇక్కడ నీవు చేసే పనులను బట్టి పరలోకంలో నీకు ర్యాంక్ పెరిగిపోద్ది. ఆమె ఎంతమందికి పెరగాలనుకుంటున్నారు? వావ్, మై పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ర్యాంక్స్ ఇన్ హెవెన్. వండర్ఫుల్, గుడ్. ఆఖరికి డల్లర్ కూడా ఇష్టం ఫస్ట్ ర్యాంకు కదా. చదువురాని మొద్దు బండకు కూడా ఫస్ట్ ర్యాంక్ వాడికి చప్పట్లు కొడుతుంటే మనకు కాలుతూ ఉంటుంది. బట్ మనం ఏ రోజు ట్రై చేయం ఫస్ట్ ర్యాంక్ వరకు కదా. సీరియస్లీ ఈరోజు అతను పడుతున్న బాధ యావత్ క్రైస్తవులు మొత్తం పడుతున్నారు. ఎవ్రీ క్రిస్టియన్ ఈస్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ జీసస్. మీరు యేసు ప్రభు నుంచి అన్ని పొందుకుంటున్నారు, బట్ యేసు ప్రభు పేరు చెప్పలేకపోతున్నారు. వై యు ఆర్ ఫీలింగ్ అషేమ్ టు స్పీక్ ద నేమ్ ఆఫ్ జీసస్? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు ఆయన పేరు చెప్పడానికి? ఆయన ఏం చేయలేదా నీకు? ఏం చేయలేదు నీకైనా? మీరు కూడా ఒకసారి దేవుడు మీకు ఇస్తే ఆశీర్వాదము, ఆయన పేరు చెప్పాలి కదా. నెక్స్ట్ ఇంకో బ్లెస్సింగ్ రెడీగా ఉంటుంది. ఆమె వాళ్ళు అడగకపోయినా ఈ దేవుడు ఇచ్చాడు చూడు బాగుందా అని అలా, అప్పుడు వాడికి లోపల మంట పడుతుంది. ఏంది అన్ని దేవుడి పేరు చెప్తున్నాడు, ఏంది ఏమొస్తుంది వీడికి అసలు? అరే నాకు కూడా దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలిరా అని అడుగుతాడు. ఏం లేదురా, నాతో పాటు చర్చికి రానాలా. ఏం చేయాలి? నాతో పాటు అర్జెంట్గా చర్చికి రా, నీకు కూడా నేను పొందుకున్న సేమ్ టు సేమ్ నాకన్నా ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడంటారు. వాళ్ళందరి బదులు ఆయన నిలబడ్డాడు. మీరు కూడా ఈరోజు దేవుడిని బట్టి మొహమాట పడుతున్నారేమో. ఆ సిగ్గు విడిచిపెట్టండి, ఆ షై విడిచిపెట్టండి. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ గురించి ఏమనుకుంటారో, వీళ్ళ గురించి ఏమనుకుంటారో. ఏమనుకుంటే నీకెందుకు? నీ యేసు ప్రభు నీ కొరకు సిగ్గు లేకుండా సిలువలో నగ్నంగా ఆయన చనిపోయాడు. అయ్యో నాకు సిగ్గు, నాకు సిగ్గు, నా బట్టలు చింపకండి, అయ్యో అమ్మో నేను రాను అన్నాడా? నో, చింపుకోండి, నా బిడ్డల కొరకు ఏదైనా చేస్తాను నేను అన్నాడు. ఆమె హల్లెలూయా. హి నెవర్ ఫెల్ట్ అషేమ్ టు డై ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీ కొరకు నా కొరకు చనిపోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఈరోజు దేవుడి గురించి చెప్పడానికి మనం ఎందుకు సిగ్గుపడతాం? మిమ్మల్ని రక్షించాడా లేదా? ఎంతమంది రక్షించాడు? ఏమో మీకు తెలియాలి కదా మిమ్మల్ని రక్షించాడు లేదో. నన్నైతే రక్షించాడండి. దట్స్ వై ఐ ప్రీచ్ ఎవ్రీ డే. దట్స్ వై ఐ టెల్ టు పీపుల్ ఎవ్రీ డే. ఎవరిని విడిచిపెట్టాను నేను దోమన పోతే, ఎవరిని రాను కూర్చో అర్జెంటుగా. ఆఖరికి హిజ్రాలను కూడా విడిచిపెట్టాను నేను. వాళ్ళు కూర్చోంటారా మీరు, అసలు నేను వాకింగ్ చెప్తాను 5 నిమిషాలు మారిపోలాడు. ఏందది? ఏమనుకుంటున్నారు యేసు ప్రభు గురించి మీరు? మనల్ని నమ్మి ఆయన పరలోకంలో తండ్రి పక్కన కూర్చొని హ్యాపీగా ఉన్నాడు. మా పిల్లలు చూసుకుంటారు, మా పిల్లలు చూసుకుంటారు నా గురించి, వాళ్ళు చెప్తారు నా గురించి, నేనేం తండ్రి మీరేం బాధపడకండి, మా పిల్లలు చూసుకుంటారన్న అంత నమ్మకం మనం కలిగి చేయాలి దేవుడి గురించి. ఆమేన్. వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను ఒకటే చెప్తాను, చర్చిలు పెంచుకోవాలి, లక్షల వేల మంది రావాలి, నాకు అంత కోరిక లేదు. బట్ మీ వల్ల ఒక ఆత్మ పరలోకంకి రావాలి. ఆమేన్. మీ వల్ల ఒక ఆత్మ, నీ వల్ల ఒక ఆత్మ కానీ పరలోకము చేర్చబడితే నా దేవుడు చాలా సంతోషపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు సంతోషపడడానికి మనం ఏమైనా చేయాలి. ఎక్కడ చూసిన ఆయనే, ఏం చేస్తున్న ఆయనే, ఏ ధ్యాస అయినా ఆయనే, ఎటు చూస్తున్న ఆయనే. అటువంటి ప్రేమలో మనము ఎదుగునుగాక. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇట్స్ ఆల్ ఇంట్రడక్షన్. మీకు ఒక చిన్న ప్లాట్ఫామ్ వేస్తున్నాను ఎలా దేవుడిని ప్రేమించాలో. గో టు దట్ స్క్రిప్చర్. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఓకే. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనమును చెప్పుచున్నది. ఆమేన్. సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్క్రిప్చర్ రిటన్ బై పాల్. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును ఎన్నడును సిగ్గుపడడు. కానీ మీరందరూ చాలా సార్లు చాలా రకాలుగా సిగ్గుపడ్డాడు. యూ ఫెల్ట్ అషేమ్ ఇన్ ద ఫ్రెండ్స్, ఇన్ యువర్ మీ కొలీగ్స్ దగ్గర, మీ బంధువుల దగ్గర, మీ రక్త సంబంధుల దగ్గర, మీ తోటి వారి దగ్గర, ఇంటి చుట్టుపక్కల వారి దగ్గర అనేక సార్లు మీ పరువు పోయి ఉంటుందేమో. యూ ఫెల్ట్ అషేమ్ మెనీ టైమ్స్. చాలాసార్లు మీ పరువు పోయి ఉంటుందేమో. బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్, నా యందు విశ్వాసం ఉంచువారు అంటే నా అద్భుతము నా జీవితంలో జరగాల్సింది దేవుడే చేస్తాడని నమ్మితే నీ సిగ్గును దేవుడు మహిమకరంగా మారుస్తాడు. ఆమేన్. సో ఈ స్క్రిప్చర్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనములు సెలవిస్తున్నాయి.
ఈరోజు మనం చెప్దాం, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను సిగ్గుపడను, నేను భయపడను, నేను కూలిపోను, ఆయన మీద నాకు నిరీక్షణ ఉంది. కానీ మనము దేవుడి మీద ఆధారపడే కొంది కొన్నిసార్లు అద్భుతాలు ఏమవుతాయి, లేట్ అవుతూ ఉంటాయి. బట్ ఫస్ట్ డే దేవుడిని నువ్వు ఎలా నమ్మేవో మందిరానికి వచ్చి లాస్ట్ డే వరకు అదే నమ్మకం ఉండాలి. ఆమేన్. సో లెట్స్ గో టు కింగ్స్, 2 కింగ్స్, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 2 కింగ్స్ చాప్టర్ నంబర్ 6 అండ్ వర్స్ నంబర్ 1. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి వెళ్ళి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానునకు వచ్చి మ్రానులు నలుకుచుండిరి. రైట్. మ్రానులు అంటే ఏం తెలుసా? కట్టెలు కూడా కాదు, ఆ చెట్టుకి కొమ్మలు ఉంటాయి కదా, పొడుగుగా, వాటిని మాను అంటారు. లేదంటే ఈ చెట్టు పొడుగునంతా మాను అంటారు. ఎంతైతే సైజు పెరిగే కొద్ది దాన్ని మాను అంటారు. రైట్. చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారో. మ్రాలులను నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడెనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా. ఆగండి. ఒక వ్యక్తి ఒక చెట్టు, ఒక కాలువ పక్కన ఒక చెట్టు పెద్దగా ఉండింది. ఆ చెట్టుకి అతను ఏం చేస్తున్నాడు? ఏం నరుకుతున్నాడు? కొమ్మలను మాను నరుకుతా ఉన్నాడు. సడన్గా అది స్లిప్ అయిపోయి ఆ నీటిలో పడిపోయింది ఆ గొడ్డలి. ఆ శిష్యుడు అంటున్నాడు, అయ్యో దైవజనుడా, నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీటిలో పడిన ఏ బరువు వస్తువు తేలదు. అర్థమవుతుందా? నీటిలో పడిన ఏ వస్తువు తేలదు. ఇది ఈ లోకం మాట్లాడుకునే మాట. ఓకే, ఈ లోకములో ఒక్కసారి క్యాన్సర్ వస్తే ఇంకా పోదు, ఒక్కసారి ఈ లోకంలో ఎయిడ్స్ వస్తే పోదు, ఒక్కసారి కరోనా వచ్చేస్తే పోతాం ఒకేసారి. కొన్ని రోగాలకైనా, సమస్యలకైనా, కష్టాలకైనా ఇంకా వాటికి ఏం లేదు, రెస్టోరేషన్ లేదని ఈ భూమిలో ఉన్న ప్రజలు అనేక మంది మనతో మాట్లాడతారు. షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, వేసుకో అంటారు. డాక్టర్ గారు అని అడుగుతారు పేషెంట్. అది తగ్గదు కానీ నువ్వు వేసుకుంటా ఉండు, నువ్వు బతుకున్నంత కాలం, నువ్వు బతుకున్న కాలం. ఏదో గుర్తొస్తున్నాయి మీకు మీ మాటలు. డాక్టర్ ఇదే చెప్తాడు, నేను ఎంతో అది వేసుకున్నానే తగ్గిపోద్దా అండి. నువ్వు వేసుకో ముందు, నీకు అదే అలవాటు అయిపోద్ది అంతే. ఎవ్రీ మంత్ చెకప్కి రా, ఓకేనా? డోసు మారుస్తా, హై డోసో లో డోసో నీకు కంట్రోల్ అయిందో లేదో. ఏ డాక్టర్ కూడా శాశ్వత కాలపు పరిష్కారం ఇవ్వడు, బికాస్ వాళ్ళ దగ్గర లేదు. లేదు. షుగర్ అంటావా, వచ్చిన తర్వాత మీరు ట్యాబ్లెట్ వేసుకోండి, డైలీ వేసుకోవాలి, ఎప్పుడు దాకా సచ్చిన దాకా. బీపీ రోజు బ్రత తగ్గిపోద్ది, ఈ ట్యాబ్లెట్స్ తగ్గిపోద్ది అంటే తగ్గిపోద్ది ప్రస్తుతానికి, మళ్ళీ రేపు వస్తుంది మార్నింగ్, మళ్ళీ రేపు. అంటే దీర్ఘకాలపు కాడులు. నీ జీవితాంతం నీ రోగం నేను వెంటాడుతూ ఉంటే దెయ్యంలాగా నీ అప్పులు వెంటాడుతూ ఉంటాయి. అంటే ఈ లోకములో ఒక్కసారి రోగం వచ్చిందా, కష్టాలు వచ్చాయా, ఇంకా నువ్వు రెస్టోర్ అవ్వవని అనేకులు చెప్తారు. అండ్ లుక్ ఎట్ దిస్ గాయ్, నా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది అయ్యా. అతను ముందుగా తెలివిగలడండి. వాళ్ళ పాస్టర్ని తెచ్చుకున్నాడు.
అయ్యా ఒక్కడనే పోవడం కొంచెం కష్టం, మీరు వస్తే బాగుంటుంది అన్నాడు. మీరు వస్తే మీరు రావాలా, మీరు వస్తే బాగుంటుందండి అంటే, సర్లేరా వస్తాను పద అన్నాడు. సరే ఇప్పుడు కొడుతున్నాడు, సడన్గా జారిపోయింది. నీళ్ళలో పడిపోయిన వెంటనే నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా తప్పు జరిగిపోయింది, నా గొడ్డలి జారిపోయింది అని అతను అన్నప్పుడు, సరే ఎక్కడ పడింది రాని గొడ్డలు అన్నాడు. మరేమో పలానా దగ్గర చోట్ల పడింది అంటున్నాడు. చూద్దాం ఎక్కడ పడిందో. 6 ఆ దైవజనుడు అది ఎక్కడ పడెనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఎట్లా తేలింది ఇది? ఫెయిత్. కొమ్మ ఒకటి నరికిరా అన్నాడు. సరే నరికిచ్చా. కొమ్మ ఒకటి నరికాడు, కొమ్మ వేసాడు నీళ్ళలోకి. ఏం తేలింది? లుక్ ఎట్ హిస్ యాక్షన్. అతను ప్రేయర్ చేయలే. ఆ యాక్షన్, ఫెయిత్ యాక్షన్. ఆ కొమ్మను తీసుకొని దానికి అదేమన్నా తక్కిడా, లేదా అలా చెయ్యాలని అంతకుముందు ఏమైనా రాసుందా? ఎక్కడ లేదు బైబిల్లో. లుక్ అట్ హిస్ డేర్నెస్. ఈ దైవజనుడి యొక్క గొప్పతనం చూడండి. కొమ్మ తేలిపోద్ది. యాక్చువల్లీ కొమ్మ తేలాలి, కొమ్మ నీళ్ళల్లో తేలాల, కానీ కొమ్మ తేలా. నీ జీవితంలో ఆ గొడ్డలి మునిగిపోయింది, గొడ్డలి తేలింది. తేలకూడంది తేలింది, తేలాల్సింది మునిగిపోయింది. ఆమేన్. నీ రోగాలు మునిగిపోవును గాక, నీ ఆశీర్వాదాలు బయటకు వచ్చును గాక. ఈరోజు నీ ఆశీర్వాదము లోపల గొడ్డలి వలె మునిగిపోయిందేమో, నీకు రావాల్సిన దీవెన మునిగిపోయిందేమో, నీ నుంచి చేయి జారిపోయిందేమో. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యు టుడే, అది తేలుతుంది. ఆమేన్. లుక్ అట్ దట్ ఫెయిత్ యాక్షన్. ఆ కొమ్మ మునకూడదు కానీ మునిగింది. అందుకనే ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తి సముద్రములో పడవేయండి అని చెప్పినప్పుడు అది మీ మాట వినును. వావ్. యు నో వన్ థింగ్, ఎలా మన జీవితంలో సూపర్ న్యాచురల్ మిరకిల్స్ జరుగుతాయి తెలుసా? వెన్ యూ బికమ్ సూపర్ న్యాచురల్. అర్థం కాలేదు. ఎప్పుడు మన జీవితంలో ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి తెలుసా? మీరు అద్భుతాలు ధ్యానించినప్పుడు. ఇఫ్ యు వాంట్ ఎ సూపర్ న్యాచురల్ మిరకల్, బికమ్ ఎ సూపర్ న్యాచురల్ పర్సన్. సూపర్ న్యాచురల్ విల్ అట్రాక్ట్ సూపర్ న్యాచురల్. ఆమెన్, ఆమెన్. చేంజ్ యువర్ వరల్డ్, నాట్ ద వర్డ్. నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని మార్చు, కానీ నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మార్చకు. పీపుల్ విల్ డైల్యూట్ ద వర్డ్, పీపుల్ విల్ షఫల్ ద వర్డ్. జనాలకి అనుగుణంగా వాక్యాలను మార్చుకుంటారు, అంతే కదా. మాకు నచ్చలేదు ఈ వాక్యం, మాకు వేరే వాక్యం చెప్పంటారు. నీకు నచ్చేదేంట్రా? ప్రతి వాక్యం నీకు నచ్చాలి. ఆమెన్. మీ రూల్ అది. నచ్చలేదు ఎన్ని ఉండవు ఇక్కడ. మీకు ఆప్షన్ లేదు, నేనేం చెప్తే తినాలి. నీకేమైనా ఆప్షన్ ఉందా? లేదు బ్రదర్, మరి మీరు కీర్తనలు 135 అధ్యాయం ఇప్పుడు చెప్పండి అంటే, నేను ఇదేం బ్యాప్టిస్ట్ చర్చ్ కాదు, లోతరన్ చర్చ్ కాదు, అలా చెప్తే చెప్పాలా? నా వల్ల కాదు అది. నువ్వేదేదో మాట్లాడుతున్నావు. Psalms 23 అది చెప్పు. అదేంట్రా? నీకు నచ్చింది, నీకు మెచ్చింది నేను చెప్పాలా? నో, నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు, తీసుకో. ఆమెన్. చూడండి, అడుగు తినేవాడు కదా, వాళ్ళిద్దరు వస్తున్నారు. పేతురు యోహాను ఇద్దరు వచ్చినప్పుడు ఆడు అలా ప్లేట్ పట్టాడు, ఏమన్నా వేస్తారేమో అని. వాళ్ళు ఏం వేయలేదండి. వాళ్ళు ఒకటే అన్నారు, వెండి బంగారము మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు. అంటే యాక్చువల్లీ వీడికి ఏం కావాలా? స్వస్థత, డబ్బు కాదు. వీడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? ఓవర్ యాక్టింగ్. వీడు మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు. నీకు కావాల్సింది ఏంది యాక్చువల్లీ? డెలివరెన్స్, హీలింగ్, ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్. అందుకే డైరెక్ట్ ముఖమేం చెప్పేశారు, మా దగ్గర వెండి బంగారం లేవు, అట్లా చూడబాక ముఖం వేసుకొని అన్నారు. అలా చూస్తా ఏమన్నా నేత్రేమని. నో నో నో, అలానే వేయలే. అదొకటే అన్నారు. అరే నీకు ఏం కావాలో అది అడుగురా ఫస్ట్. నీకేం కావాలా? మరి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చుంటున్నావు? రోజు వాళ్ళ కొడుకు వచ్చి వాళ్ళ నాన్న అక్కడ కూర్చోబెడతాడు కారులో. ఎక్కడ? శృంగారమను దేవాలయము దగ్గర. ఎన్నో ఏళ్ల నుంచి వాడు రెగ్యులర్ కస్టమర్ అక్కడ. వాడు అక్కడ కదలట్లే, ఎందుకంటే వాడికి కావాల్సింది ఎవరు ఇవ్వలేదు. వాడి దగ్గరికి రాకూడదు వస్తుంది, రావాల్సింది రావట్లేదు. నీ జీవితంలో
నీ మనసు బాగాలేకపోతే బిర్యానీ ఏమి ఎక్కుతుంది? ప్యారడైజ్ నేను తెచ్చా అంట. అయితే ఏం చేయాలి ఇప్పుడు? నేను తినలేను, నా వల్ల కాదు, నాకు రాదు, నాకు నచ్చట్లేదు. నీకేం కావాలో దేవుడు అది ఇచ్చును గాక. వాడికి ఏం కావాలా? అక్కడ వాడేం అడుగుతున్నాడు? అది ఈరోజు నీకేం కావాలో అడుగు. నీకు ఏం వద్దో అది అడుగుతున్నావు నువ్వు. రాంగ్ ఎక్స్ప్రెషన్, రాంగ్ ప్రేయర్. ఈరోజు నీకేం కావాలో నీకు తెలియకపోయిన దేవుడికి తెలుసు. ఆమేన్. చూడండి, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేయి పైకి అన్నాడు. ఆమేన్. ఓ మై గాడ్, సూపర్ న్యాచురల్ థింగ్స్. దేవుని బిడ్డలు ఎంత గొప్పవాళ్ళు తెలుసా అండి? ఎవరిని చర్చ్ బయట కూర్చోబెట్టరు, అందరినీ చర్చ్ లోపల తీసుకొస్తారా? సో యూ నీడ్ టు బ్రింగ్ మెనీ పీపుల్ టు ద చర్చ్ బికాజ్ మెనీ పీపుల్ ఆర్ అవుట్ సైడ్. వాళ్ళ కుటుంబానికి కావాల్సిన డబ్బు బంగారం కాదు, వాళ్ళ కుటుంబానికి కావాల్సిన సమాధానము, వారి కుటుంబానికి కావాల్సిన నెమ్మది, వారి కుటుంబాలకు కావాల్సిన ఆశీర్వాదము, అది మనము ట్యాప్ చేసి తీసుకురావాలి. ఆమేన్. ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ హృదయంలో వారికి నిజముగా వారికి కావాల్సింది ఆ దైవజనుడు ఇచ్చాడో, రేపటి నుంచి అతను రావడం మానేశాడు, చర్చికి రావడం స్టార్ట్ చేశాడు. ఎన్నో రోజులుగా అతను వచ్చి ఆ చర్చ్ దగ్గర కూర్చుంటున్నాడు. బట్ అతనికి బాగలేకపోయినా వచ్చాడు, అతను రోగి అయినా వచ్చాడు, వాడికి గుడ్డోడైనా కుంటోడైనా వచ్చాడు. కంటిన్యూటీ టు ద చర్చ్. ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుంది. ఆమేన్. నువ్వు చర్చిలో కూర్చో, చర్చ్ బయట కూర్చో, నీకు అద్భుతం జరిగి తీరుతుంది. ఆమేన్. చాలాసార్లు ఇప్పుడు చూడు, మీరే చిన్నప్పుడు ఎన్నో చర్చిలకి వెళ్ళి ఉంటారు, పెద్ద చర్చిలకి. చర్చ్ బయట పెద్ద క్యూ ఉంటుంది కదా, ఉండదా? చర్చిలో ఎక్కువ ఉంటుందా, చర్చ్ బయట ఎక్కువ ఉంటుందా? మేము వెళ్ళిన చిన్నప్పుడు చర్చ్ అయితే చర్చ్ బయట పెద్ద క్యూ ఉంటుంది. ఇటు సైడ్ ఒక రో, అటు సైడ్ ఒక రో. ఎంత చిల్లరిస్తారు, చల్లగా ఉండయ్యా. పాప నిజంగా వాళ్ళకి ఎంత ఓపిక. ఎవ్రీ సండే వస్తారు. ఒక్కడన్నా లోపల కూర్చోబెట్టాడా? దౌర్భాగ్యుడు. అరే ఇక్కడ కాదురా మీ సీటు, రండి చర్చిలోకి పోదాం అని ఒక్కడన్నా అన్నాడా? మనం అనబోతున్నాం. ఆమేన్. నువ్వు చర్చ్ బయట ఉన్నావా? ఈ రోజే దేవుడు చర్చ్ లోపలికి తీసుకొస్తాడు. ఆమేన్. పేతురు యోహాను చేసిన పనులు మనము కూడా చేయనుగాక. వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాం, అదే దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం. చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గునొందడు. ఇతని జీవితంలో గొడ్డలి ఆ చెట్టును నరుకుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలి జారిపోయింది. దేవుడితో నువ్వు యాత్ర కొనసాగిస్తున్నప్పుడు సడన్గా నీ ఉద్యోగము, సడన్గా నీ బిజినెస్, సడన్గా నీ ఆరోగ్య స్థితిగతులు, సడన్గా నీ పరిస్థితులు తల్లకిందులు అయిపోతూ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్. నీవుకు విశ్వాసము కలగని ప్రాంతంలో పడుతుంది. అది ఏడబడింది అది గొడ్డలి, పోయి తెచ్చుకోండి. నీ ఇంట్లో పడితే తెచ్చుకోగలరా? ఛాన్సే లేదండి. నీకు రోగం వస్తే ఏమన్నా బాగు చేస్తాడా? ఛాన్సే లేదండి. నువ్వు పడిపోతే ఎవడన్నా లేపుతాడా? ఛాన్సే లేదండి. నువ్వు నాశనం అయిపోతే ఎవడన్నా లేపుతాడా? ఛాన్సే లేదండి. మా తలరాతలు, మా బతుకులు, మా జీవితాలు, మా దరిద్రము, మా తలరాత ఇక్కడ రాశారండి. నాకేమైతే కనిపించలేదు. మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ ఏమైనా రాశారా? ఇక్కడ ఏమైనా రాసుందా? లేదా ఇక్కడ ఏమైనా రాసుందా? ఎక్కడ రాసుంది? పోనీ అదన్నా చెప్పండి. మా తలరాతలు అంతే బ్రదర్, మా బతుకులు అంతే, మా జీవితం. ఒరే మన బతుకే బ్రహ్మాండంగా ఉంటే సర్వశక్తి గల దేవుణ్ణి లోపల కలిగి ఉన్నాం. ఆమేన్. మేబీ మీరు అనొచ్చు, వాళ్ళు అనొచ్చు, వీళ్ళు అనొచ్చు. మీరు ఒకటండి, వెండి బంగారములు మా యొద్ద లేకపోవచ్చు, కానీ లోపల మావులోడు లేడు. ఆమేన్. అంటే బంగారం ఉంటేనే గొప్పోడా? వెండి ఉంటేనే గొప్పోడా? డబ్బులు ఉంటేనే గొప్పోడా? కారు ఉంటేనే గొప్పోడా? కాదు, దేవుణ్ణి కలిగి ఉన్నవాడే గొప్పోడా. ఆమేన్. నిజమైన కోటీశ్వర్లు ఏమనో కాదు, మనమే. రేపొద్దున అంబానీ అయినా, బిల్ గేట్స్ అయినా, ఆ అంబానీలందరూ జక్కయ్యలు. ఈ నిజమైన అంబానీ యేసయ్య. ఆమేన్. సచ్చినట్టు జక్కయ్య ఎవరిని కలిశాడు? అబ్బా, కోటీశ్వర్లు ఎవరు? మనమే. చెప్పండి, నేనే. యాక్చువల్లీ నిజమైన కోటీశ్వర్లు మనమే. ఆమేన్. అంటే నువ్వు కోటీశ్వర్లాగా బిహేవ్ చేస్తే అందరు నీ దగ్గరకు వస్తారు. నువ్వు పనికి మాలని పేద ముఖం దానిలాగా, జిడ్డు ముఖం దానిలాగా, నీ జీవితంలో నీ దగ్గర తప్ప ఇంకెక్కడ ప్రపంచంలో దరిద్రం లేనట్టు నువ్వు బిహేవ్ చేస్తే నీ దగ్గరికి ఎవడొస్తాడు? ఎవడు రాడు. Jesus is a rich man. That's why that worldly rich man came to Jesus. Wow.
నాకంటే గొప్పోడు ఎవరు వచ్చినట్టు ఈ పట్టణానికి పోయి చూద్దాం పా అన్నాడు. వచ్చాడు, పట్టబడ్డాడు, అంతే. కొందరికి ఎంత ఇచ్చినా, లాక్డౌన్లో ఒక ఆయనకైతే నేను ఎన్ని రైస్ బ్యాగులు ఇచ్చాను నాకే తెలియదు. ఎలా ఆయన భీమన్ అంటే లేదా, అరే మొన్నే కదా ఇచ్చిందంటే అయిపోయినాయి, మళ్ళీ ఆ ఫేస్ పెడితే మళ్ళీ ఇస్తానేమో అని ఏంట్రా నాయన వీడి ఫేస్ ఫీలింగ్స్ అది ఒక బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఫేస్ ఫీలింగ్స్ మార్చాలి కదా, మార్చట్లేదు అతను. నేను అనిపించింది ప్రభు వీడికి ఇవ్వాల వద్దు, ఎందుకంటే వాడికి ఈ పక్కన వాడు ముఖమే దరిద్రంగా ఉంది అన్నాడు. ఆడు ముఖమే చూడబుద్ధి కావట్లే. అరే వెన్ యూ గాట్ బ్లెస్డ్ మ్యాన్ యువర్ ఫేస్ షుడ్ చేంజ్. పాపం మన ఆడవాళ్ళకి డబ్బులు ఎక్కువైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతారు కదా. ఆడవాళ్ళకి కొంచెం డబ్బులు ఏది చాలు, అవసరమేలే మీకెందుకు, మీ అందానికి సౌందర్యం ఎందుకు. ఆమెన్. నేనే స్టేట్మెంట్ ఇస్తాను, మీరు అందరూ అందగెత్తులు పోండి. ఆమెన్. భర్తలు అడితే ఏం భర్తలారా మీ ఆవిడ అందగెత్తులు కాదా అంటే, ఏమన్నయ్యా పెళ్ళికి ముందు బాగానే ఉండింది, పెళ్ళైన తర్వాతనే కొంచెం తేడా కొడుతుంది అంటే, వేరే అమ్మాయి నచ్చింది నీకు, దుర్మార్గుడా. ఎవరు నచ్చారు నీకు, వేరే వాళ్ళు నచ్చారా అంటే, అదే కలర్ కదా, అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అదే అబ్బాయిని పెళ్లి, మళ్ళీ వేరే వాళ్ళని ఎంత నాయన. ఈ కదా చీకటి పనులు అంటే. ఒక దేవుణ్ణి కలిగిన యవనస్తుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి దేవుళ్ళలోకి వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. అదే ఒకడు లోకములో ఉన్న యవనస్తుడు ఈ అమ్మాయిని పడగొడితే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. అవును, దేవుణ్ణి కలిగిన వాడు మాట్లాడడం వేరు, దెయ్యము కలిగి మాట్లాడడం వేరు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. లోకంలో ఉన్న యవనస్తులు ఒకటే మాట్లాడుకుంటారు, చాలా బాగున్నాడు అబ్బాయి, చాలా బాగున్నాడు అమ్మాయి, అమ్మాయి చాలా బాగుంది. కానీ దేవుణ్ణి ఎరిగిన వాడు భాష వేరు. ఆమెన్. పాపం అంత కష్టపడుతున్నాడు వాడు, ప్రభుని నమ్ముకుంటే చాలా బాగున్నాం. ఇంత కష్టపడుతుంది ఈ అమ్మాయి, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, ప్రభువులోకి వస్తే ఎంత బాగున్నాం అనుకోవాలి. అది దేవుని యొక్క నేచర్. ఐఎమ్ గివింగ్ యూ సమ్ టిప్స్. ఆమెన్. సర్వశక్తి గల దేవుడు మీకు అతి జ్ఞానం ఇచ్చును గాక. అండ్ లెట్స్ గో టు గొడ్డలి, అక్కడికి వెళ్దాం. యా, గో టు దేర్ 6. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా. ఆగండి, ఎంతమందికి ఇటు అద్భుతం కావాలి? మీ ఎన్నో పూడుకోబోయినాయి, మీ ఎన్నో నష్టపోయారు, మీ ఎన్నో గొడ్డల్లాగా నీళ్ళలో పడిపోయినాయి, మీ ఎన్నో ఆశీర్వాదాలు ఇంకా లేవేమో, ఇంకా రావేమో, ఇంకా నా జీవితంలో నేను దాన్ని వదులుకోవాలా, ఇంకా ఆ లక్షలు వదులుకోవాలా, ఆ ఇల్లు వదులుకోవాలా, ఆ కారు వదులుకోవాలా, ఆ ఆశీర్వాదం ఉద్యోగాన్ని వదులుకోవాలా, బిజినెస్ వదులుకోవాలా, ఇంకా అయిపోయింది, అది వెళ్ళిపోయింది, అది పడిపోయింది, నీళ్ళలో పడిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీకు నాకు ఒక మంచి మాట ఇస్తున్నాడు. ఆమేన్. సో దేర్ విల్ బి ఏ స్టిక్. ఒక కర్ర తీసుకొని ఆ నీటిలో వేసినప్పుడు గొడ్డలి తేలుతుంది. ఆమేన్. ఆ స్టిక్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్. ఒక ఫెయిత్ వర్క్. ఇఫ్ యు హావ్ ఫెయిత్ యు స్టార్ట్ ప్రేయింగ్ మ్యాన్. నీకు విశ్వాసం ఉంటే ఆ కర్రను తీసుకొని ఆ నీటిలో వేస్తావు. ఆ గొడ్డలి తేలుతుంది. ఆమేన్. నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాలు, నీ జీవితంలో నువ్వు నష్టపోయినవి, అవన్నీ తేలునుగాక. ఆమేన్. అండ్ దిస్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ మిరకల్. ఆమేన్. ఇది కదా అసాధారణమైన అద్భుతం అంటే. మా నాయన రిటైర్డ్ అయ్యాడు, పెన్షన్ వచ్చింది, ఇల్లు అమ్మేం డబ్బులు వచ్చింది, 9 డబ్బులు వచ్చినాయి, అయ్యి వచ్చిన ఎన్నో రోజులు నష్టపోయాను, వాటిని మర్చిపోయాను నేను అనే వాటిని లోడతాడు దేవుడు బయటకు. ఆమేన్. నువ్వు మర్చిపోయిన వాటిని కూడా దేవుడు గుర్తుపెట్టుకొని పైకి లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. యోర్దానులో, ఈ ప్రపంచములో, ఈ భూమిలో ఏదైతే నీకు కనిపించకుండా నీవి కూరుకుపోయినాయో, దేవుడు ఆ కర్ర మొక్క వేసి నీ ఆశీర్వాదాలను బయటికి లేపునుగాక. చూద్దాం. యా, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా వావ్ గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వారితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. వావ్. He received his miracle back. Amen. God is a God of restoration. నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో అవన్నీ నీ దగ్గరికి తిరిగి వచ్చును గాక. ఏ మనిషి సహాయం లేకుండా దేవుడు వాటిని తిరిగి తీసుకొచ్చును గాక. ఎందుకు దేవుడికి పని చెప్పవు నువ్వు? ఎందుకు పని చెప్పవు దేవుడికి? అమ్మో, దేవుడికి పని చెప్పకూడదండి, మన పని మనమే చేసుకోవాలి. నీ పని నువ్వు చేసుకుంటే దీవెన కాదు కదా,
ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతావు. నా అప్పులు కట్టుకోవాలనుకుంటున్నాను, నా 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 డెప్స్ అన్ని తీర్చేద్దాం అనుకుంటున్నాను, నా ఉద్యోగం, నా శాలరీతో నేను కోట్లు కట్టి ఇల్లు కట్టి, నీ జీవితంలో నీ వల్ల కాదు. ఓన్లీ గాడ్. దేవా ఒక ఇల్లు కావాలంటే టక్కన ఒకటి రిలీజ్ చేస్తాడు. దేవా ఒక కారు కావాలంటే టక్కన రిలీజ్ చేస్తాడు. దేవా నాకు ఇది కావాలంటే టక్కన రిలీజ్ చేస్తాడు. ఆమెన్. ఇంకోటి, మన దేవుడు ఎలాంటి తెలుసా? అడిగే వాటినే కాదు, మనము నష్టపోయిన వాటిని కూడా దేవుడు తిరిగిస్తాడు. ఆమెన్. మన చేతుల్లో నుంచి జారిపోయిన ఆశీర్వాదాన్ని కూడా తిరిగి తీసుకొచ్చి తేగల సమర్థుడు. ఆమెన్. చెప్పండి, యేసయ్యా నా జీవితంలో నేనేమైతే నష్టపోయానో, నేనేమైతే మర్చిపోయానో వాటన్నిటిని రెస్టోర్ చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు మీ గొడ్డలి తిరిగి వస్తుంది? ఆమెన్. ఆ శిష్యుడు జీవితంలో జరిగిన అద్భుతము ఈరోజు అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఆమెన్. హీ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ టుమారో. ఆమెన్. అదే దేవుడు నీకు ఈరోజు సింపుల్గా చేస్తాడు. నీకు అద్భుతం. కర్రేసి గొడ్డలు లేపుతాడు. ఆమెన్. ఆ కర్ర నువ్వు ప్రార్థనగా అనుకోవచ్చు, ఆ కర్ర నువ్వు విత్తనముగా అనుకోవచ్చు, ఆ కర్ర నీ యొక్క సాక్రిఫైస్ అనుకోవచ్చు, ఆ కర్ర నువ్వు ఏవైనా అనుకోవచ్చు. ఆమెన్. హల్లెలూయా. అండ్ ఐ థింక్ ఇట్ యాజ్ అ సీడ్. ఆ కర్రను నేను విత్తినప్పుడు, ఆ కర్రను ఎలీషా విత్తినప్పుడు ఏం కోసుకున్నాడు? నష్టపోయిన, కోల్పోయిన, మర్చిపోయిన పంటను తిరిగి కోసుకోవాలి మనం. ఆమెన్. అందుకని యావేలు ప్రవక్త ఒక మాట అంటాడు, పసరు పురుగులు, గొంగరి పురుగులు, చెడ పురుగులు ఆ మహాసైన్యము తినివేసిన పంటను మీకు మళ్ళీ ఐ విల్ రెస్టోర్ ఇట్ బ్యాక్. కొంత డబ్బుతో అప్పులు పాలైపోయావేమో, కొంత డబ్బుతో నష్టపోయేవేమో, కొంత డబ్బులతో నువ్వు ఇబ్బంది పడ్డావేమో, కొన్ని రాకూడవి నీ జీవితంలో వచ్చేసేవి, వాటి వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావేమో. దేవుడు వాటన్నిటి నష్టమును తీసివేసి నీ జీవితంలో ఆశీర్వాదంతో దేవుడు నింపును గాక. చూడు ఎంత సింపుల్గా చేశాడు, అద్భుతం దేవుడు. అందుకనే పట్టపోలు తెలుసా మీకు? పట్టపోళ్ళు అంటే చేపలు పట్టేవాళ్ళు కొన్ని డీల్స్, కాంట్రాక్ట్స్ మాట్లాడుకుంటారు. ఎవరన్నా చంపేస్తే ఒక చెట్టు మానుకి ఆ శవాన్ని కట్టేసి ఆ నీళ్ళలో సముద్రంలోకి వెళ్ళి నడి సముద్రంలో వదిలేస్తే ఆ బాడీ ఇంకా తేలదు. ఆ కేసు ఒక 100 సంవత్సరాలు అయినా కూడా అది సాల్వ్ అవ్వదు. బరువు లోతుకెళ్తే బయటికి రాదు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, నీ జీవితంలో అపవాది దొంగిలించినవి చాలామంది అంటారు నీకు ఇంకా తిరిగి రావని. మెనీ పీపుల్ విల్ టెల్ దట్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అంటారు. బట్ నా దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను తెచ్చి చూపిస్తాను నాకు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అరే ఎక్కడ పడింది నీది? ఏరలా సార్ అక్కడ సార్ అని. ఓకే, ఆ కర్ర ఒకటి తేలిపోయింది గొడ్డలి. ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో జరుగును గాక. తెలుసో తెలియకో అమాయకత్వంలో ఎన్నో నష్టపోయారేమో. తెలుసో తెలియకో అపవాదిగాడు యాకోబు వలె మనల్ని మోసం చేసి అనేక సార్లు మన దగ్గర దొంగలించాడేమో. ఈ సంవత్సరం నుంచి మన దగ్గర నుంచి దొంగలించలేడు. ఆమేన్. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ సంవత్సరం వాగ్దానం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆమేన్. నేను అంటాను వెంటాడుతూనే ఉండాలి. ఆమేన్. ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆమేన్. ఒక్కసారి ఇస్తే దేవుడు వాగ్దానం వెనక్కి తీసుకోడు, అది నీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆమేన్. సో గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆత్మదేవుడు ఈ మాట నాకు ఇచ్చినప్పుడు చాలా ఆనందపడ్డాను నేను గత రాత్రి. ఐ గాట్ అమేజ్డ్ బై సీయింగ్ ది స్క్రిప్చర్. మీ మమ్మల్ని అందరినీ ఆదరణే కాదు, మిమ్మల్ని రెస్టోర్ చేయను కాక ఈ మాట. ఆమేన్. వాళ్ళ జీవితంలో దేవుడు ఎంత సింపుల్గా చేశాడో మీ జీవితంలో కూడా దేవుడు సింపుల్గా చేయను గాక. ఆమేన్. So miracles are not complicated. Miracles are not very tough. Miracles are very easy when you believe it in Jesus name. Amen. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ నేను సిగ్గుపరచనివ్వను. ఆ దైవజనుడితో వచ్చినప్పుడు, దైవజనుడా నేను దాన్ని అద్దెకి తెచ్చానయ్యా, ఆ గొడ్డల్ని ఆ అద్దెకి నేను మళ్ళీ ఇచ్చేయాలయ్యా, ప్లీజ్ అయ్యా ఏదో ఒకటి చెయ్యన్నప్పుడు వెంటనే రిలాక్స్ ఉంటారా, గొడ్డలతో తిరిగి ఇచ్చాను. ఆమేన్. నువ్వు ఎన్నోసార్లు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అక్కడ ఇక్కడ తీసుకొని రకరకాలుగా ఇబ్బంది పడుతున్నావేమో. దేవుడు వాటన్నిటిని రెస్టోర్ చేయను గాక. దేవుడు నీది నీకు ఇచ్చేయను గాక.
దేవుడును కోల్పోయినవి, నువ్వు నష్టపోయినవి, నీ జీవితంలో దొంగిలింపబడినవన్నీ యేసు నామములో తిరిగి వచ్చును గాక. ఆమెన్, ఆమెన్. సో ఈ మాటలు ఎవడన్నా భయపడతాడా? వెన్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్, నువ్వు వింటే నీ విశ్వాసం, నీ మనసు మారిపోద్ది. ఆమెన్. గొడ్డలి కింద పడింది, నీ జీవితంలో నా ఆశీర్వాదం పోయిందేమో, నీ దేవుడు దాన్ని తిరిగిస్తాడు. ఆమెన్. మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరర్. ఆమెన్. సర్వశక్తి గల దేవుడు ఆ ఎలీషాని బట్టి అక్కడ గొప్ప కార్యం చేశాడు. మన జీవితాల్లో కూడా సూపర్ న్యాచురల్ అద్భుతాలు జరుగును గాక. ఆమెన్. ఎంతమంది నష్టపోయారు జీవితాల్లో? ఓ, మీరు పుట్టినప్పటి నుంచి నష్టపోయారా? అయితే మీకే మాట, ద హోలీ స్పిరిట్ ఇస్ టాకింగ్ టు యు టుడే. పక్కన చెప్పండి, నువ్వు నష్టపోయింది మళ్ళీ తేలుతుంది. ఆమెన్. నువ్వు నష్టపోయిన సంవత్సరాలు మళ్ళీ తేలుతాయి. ఎప్పుడన్నా బయట దోవన టక్కన కలిసారనుకోండి, బయట సంఘస్థులు వెంటనే బ్లెస్ చేసుకోవాలి బాగా. ఏం కూర వండావు, ఏం చేస్తున్నావు, చేపలు తెచ్చావా, మటన్ తెచ్చావా, ఏంది తలకాయ నొప్పులు? యు ఆర్ సపరేట్. ఆమెన్. మీరు వేరు. ఆమెన్. లోకంలో ఉన్నవారు వేరు, మీరు వేరు. నా ఆశీర్వాదాలు నీకు వచ్చాను కాక అంటే అన్ని వాడికి వెళ్ళిపోతే ఇంకా నాకే ఉంది. భయం, అందరికీ భయం. ఆశీర్వదిస్తే భయం. మీకు తెలుసా, నువ్వు వేరే వాళ్ళని ఆశీర్వదిస్తే మొట్టమొదటిగా బ్లెస్ అయ్యేది నువ్వే. మొట్టమొదటిగా బ్లెస్ అయ్యేది ఫాదర్, ఐ బ్లెస్ మై సిస్టర్, ఫాదర్ ఐ బ్లెస్ మై బ్రదర్ అని నువ్వు ఎప్పుడైతే అంటావో ముందు బ్లెస్ అయ్యేది మనమే. ముందు బ్లెస్ అయ్యేది ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడే బ్లెస్ అవుతాడు. ఆడు ప్రార్థన చేయడు, పాపం ప్రభువుని బాగా దీవించు ప్రభు అంటే వాడిని ఎందుకురా ముందు నేను దీవిస్తా నాకంటాడు. ఈ లాజిక్, ఈ మర్మము తెలిసిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా? మీరు